లు విద్యా రాజకీయ రంగాలతో పాటు ఆర్థికంగా కూడా ఎదగాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గంగపుత్ర సంఘం డైరీని ఆయన ఆవిష్కరించారు. బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విద్యార్థుల కోర్ కమిటీ సమావేశానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాస్టల్ నిర్వహణలో ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని సూచించారు. నూజివీడు IIITకి ప్రముఖ ప్రవచనకర్త ఏపీ సాంస్కృతిక సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా వచ్చారు. విద్యార్థులు నైతిక విలువలు అనే అంశంపై విద్యార్థులకు ఆయన సందేశం ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది విద్యార్థులకు పట్టుకొమ్మగా ఉన్న విశ్వవిద్యాలయం నూజివీడు IIIT అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 8,000 కోట్లు కేటాయించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఎస్ఆర్బీసీ, తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రీనీవా వంటి సాగునీటి ప్రాజెక్టులు 4 దశాబ్దాలుగా గడిచినా ఇంకా పూర్తి చేయకపోవడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో పోలీసులు పేకాట శిబిరంపై దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 90,000 నగదు, 10 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా పీర్జాద్గూడలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసుల సంక్షేమానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండి శ్రీరాములు గౌడ్ హామీ ఇచ్చారు. స్వాగత తోరణాన్ని ఆయన ప్రారంభించారు. రాబోయే కాలంలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని శ్రీరాములు గౌడ్ హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పల్నాడులో కొండవీడు కోట ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండవీడు కోటకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వెంకటంపల్లి కొండపై ఖదిరప్ప స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రథోత్సవ వేడుక నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 52 మంది నిరుపేద నూతన వధూవరులకు ఉచితంగా వివాహాలు జరిపించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవోగా వెంకట్రావు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులతో వేద ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వాతి హోమంలో పాల్గొన్నారు.